నెక్స్ట్ మీరు చేయబోయే ఆల్బమ్ కాన్సెప్ట్ ఏంటి సార్? గోస్టా? ఈ గోస్ట్ క్యారెక్టర్కి ఒక అందమైన అమ్మాయి కావాలి. గోస్ట్ క్యారెక్టర్కి అందమైన అమ్మాయి ఎందుకు సార్? ఒకసారి ఆలోచించండి. దెయ్యానికి అందానికి పోలికలు ఉన్నాయి. దెయ్యం భయపెట్టి చంపేస్తుంది, అందం ఆశ పెట్టి చంపేస్తుంది. యూనో వన్ థింగ్, అందంగా ఉండేవాళ్ళే దెయ్యాలుగా మారతారు తెలుసా? నిజమే సార్. ఆఫ్టర్ ఆల్ దెయ్యం వేషానికి ఏ జూనియర్ ఆర్టిస్ట్ను తీసుకుంటే చాలదా? వాళ్ళు సుట్కారు. దెయ్యాలంటే ఎర్రటి కళ్ళు, జుట్టు విరబోసుకొని. అది నీ కాన్సెప్ట్లో పెట్టుకో, నా కాన్సెప్ట్ అది కాదు. నాకు కావాల్సిన అమ్మాయి కళ్ళు జిగేల్ మనేలా ఉండాలి. అందమే కాదు, ఆ అమ్మాయి స్ట్రక్చర్ ఇంచ్ టు ఇంచ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ యాంగిల్లో చూసినా కూడా చాలా డైనమిక్గా ఉండాలి. నెక్స్ట్ సూపర్ ఫిగర్. రేట్ ఎంత? రేటా? ఐ మీన్ రికమెండేషన్. మీకు నచ్చిందా? మీకు నచ్చలేదా? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. ఇప్పుడే సూపర్ ఫిగర్ అన్నారు. ఆ ఫోర్స్ లో అనాలనిపించింది అనేసాను. మీ ఫోర్స్ మామి చూపించకండి. ఓహో. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. ఈ అమ్మాయి కూడా బాగాలేదు సార్. నన్ను సరిగ్గా చూడు, ఈ అమ్మాయి దగ్గర మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. నాకు కావాల్సిన క్వాలిటీస్ కూడా అమ్మాయి దగ్గరే ఉన్నాయి. అవును సార్, చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి దగ్గర ఏదో తెలియని అందం ఉంది. ఆ అమ్మాయి ఫేస్ లో పెళ్లికల ఉంది. సార్, మనం చూసేది హీరోయిన్ కోసం, పెళ్లి కూతురు కోసం కాదు. మీరేం చెప్తే అదే. ఈ అమ్మాయికి ఫోటో సెషన్ పెట్టించు. త్వరగా పెట్టించు. సార్, మీకోసం TV9 వాళ్ళు వచ్చారు సార్. వస్తున్నా సార్. ఒక వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. మార్చవయ్యా, మంచి ఫ్లాంటర్స్ ఉన్నాయేమో చూడు. ఆ సాంగ్ కావాల్సిన సెట్ అంతా రెడీ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ సార్. ఓకే, మీరు చెప్పిన విధంగా అన్ని కూడా అట్మాస్ఫియర్ మొత్తం రెడీగా ఉంది. ఓకే, బట్ మీరు ఎస్ అంటే. హాయ్ వ్యూయర్స్, ఇన్నర్ సైడ్ ఆల్బమ్ మేకర్ గా పబ్లిక్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అనిల్ తో మీరు ఒక ఎక్సైటింగ్ ఇంటర్వ్యూ చూడబోతున్నారు. హాయ్ అనిల్. హాయ్. మీ ఇన్నర్ సైడ్ ఆల్బమ్ ఇంత సంచలనం సృష్టించినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ కాన్సెప్ట్ లో మనసు అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీకు నిజంగానే మనసు అంటే అంత మనసా? మనిషికి మనసు అనేది ఒక వరం. ఊహ తెలిసినప్పటి నుంచి ఊహకందని విషయాలు ఆలోచించేది, స్పందించేది మనసే. అందుకే మనసులో ఒక మాట, బయట ఒక మాట అంటే మన సొసైటీలో తిరిగే వాళ్ళు ఎవరు భరించలేరు. సొసైటీ అంటే క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ తిరిగే వాళ్ళేనా? నా ఆల్బమ్ పబ్లో తీశానని ప్రశ్న అడుగుతున్నారా? డెఫినెట్ గా. గుడిసెల్లో బతికే వాళ్ళని, ఫుట్పాత్ మీద బతికే వాళ్ళని వదిలేసి మీ కెమెరా క్లబ్బుల్లోకి పబ్బుల్లోకి వెళ్ళిందంటే మీ మనసులో ఒక మాట, కెమెరాలో ఒక మాట. am I correct? మీరేం అడగాలనుకున్నారో డైరెక్ట్గా అడగండి. మీ కాన్సెప్ట్లో ఫిల్మ్ కన్నా లేడీస్నే ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్టున్నారు. దానికి మీరేమంటారు? నో, అది కాన్సెప్ట్ డిమాండ్ చేసింది అంతే. డిమాండ్ చేసింది కాన్సెప్ట్ కాదు, గడద గుడ్డు కాదు, పబ్లిక్ వీక్నెస్. దాని మీద ప్లే చేయాలన్నది మీ ప్లాన్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కాన్సెప్ట్ పూర్తిగా మీకు అర్థమైందా? అర్థమైంది కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ అడగగలుగుతున్నాను. డియర్ వ్యూయర్స్, ఈ క్రియేటర్స్ క్వాలిటీయే అంతా. చెప్పింది చేయరు, చేసే పని చెప్పరు. ఇలాంటి వాళ్ళు తీసిన కాన్సెప్ట్స్ చూసి మనం మిస్లీడ్ కాకూడదని ఈ ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. కెమెరామెన్ ధనుష్తో రమోలా, TV9. హలో రైట్ సార్. ఏ రఘు, ఎవరు అమ్మాయి సైక్లోన్లో వచ్చి సునామీ ఎఫెక్ట్ ఇచ్చేళ్తుంది? నువ్వు ముందు TV9 ఫోన్ చేసి ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేయొద్దని చెప్పు. ఓకే సార్. అలాగే నాకు అమ్మాయి ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. ఓకే, వెళ్తాం ఇమీడియట్లీ. గో. ఏమైంది సార్? TV9 ఆఫీస్కి ఫోన్ చేశాను. రమోలా అన్న పేరున్న రిపోర్టర్ ఎవరూ లేరట. అసలు TV9 వాళ్ళు మన దగ్గరికి ఎవరిని ఇంటర్వ్యూకి పంపలేదట. ఎవరిని పంపలేదా? మరి సాంగ్ విన్నారు కదా? సాంగ్ చాలా బాగుంది. మీ కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? ఓకే, అందరూ వినండి. మనలాగే ఒక యూనిట్ షూటింగ్ కోసం ఫారెస్ట్కి వెళ్తారు. ఆ ఫారెస్ట్లో ఉన్న ఒక బంగ్లాలో ఆ యూనిట్ అంతా స్టే చేశారు. ఆ బంగ్లాలో ఓ భయంకరమైన దెయ్యం ఉందని చాలా రోజుల నుంచి పుకారు. ఈ షూటింగ్ జరుగుతుండగానే ఆ దెయ్యం వాళ్ళకి కనిపించింది. దెయ్యాలు పైన తిరుగుతాయి, కింద కాదు. నిర్మాత గారి కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఓకే, పూర్తిగా వినండి. షూటింగ్ జరిగిన రోజున ఆ దెయ్యం అందరికీ కనిపించింది. చివరికి ఆ దెయ్యం ఎవరో కాదు. విలనా సార్? కాదు,
ఐ గాట్ ఇట్. ఆ ఇంటి వాచ్మెన్ రైట్? పాడుపడ్డ బిల్డింగ్ లో వాచ్మెన్ ఎందుకుంటారండి? ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఆ దెయ్యం నిజం దెయ్యమేనా? నో దెయ్యంలా భయపెట్టేది ఎవరో కాదు, వాళ్ళ యూనిట్లో హీరోయిన్ అని రివీల్ చేస్తాం. సో మనం ఈ ఆల్బంలో చెప్పేది ఏంటంటే మన అట్మాస్ఫియర్ని బట్టి మనం ఊహించుకునే సైకలాజికల్ ఫీలింగే భయం. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. మాస్టర్ రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ప్రొసీడ్. ప్లీజ్. మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? వన్ సెకండ్. దిస్ ఈస్ సారీ. సెల్ ఫోన్? అనిల్ అంబానీ నా కోసం స్పెషల్గా తయారు చేశాడు. మీకోసం త్యాగం చేస్తున్నాను. సార్ త్యాగరాజు. శ్యామ్ సెనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు నేను కడతాను కదా. మాస్టర్ హీరోయిన్ ఎక్కడ? పిలు. యూ లైక్ ఇట్? ఎస్ సార్. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. నేను ఇక్కడ హీరోయిన్తో డిస్కస్ చేస్తుంటే డైరెక్ట్ గారు పిలుస్తున్నారంట. ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్. ఏంటి ఏంటి నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏంటి శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ గారు అలా చెప్తే అలా వినాలి అని. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడ మాస్టర్ హీరోయిన్తో కూడా చేయించాను. ఓకే, పొజిషన్లోకి రా. రెడీ? టోటల్గా ఈ సాంగ్ మూమెంట్ చాలా ఫాస్ట్. ఏంటి? ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసా? వెరీ గుడ్. అమ్మాయి పేరు? చిత్ర. చిత్ర. మీరా? రండి. నన్ను చూడగానే కంగారు పడుతున్నావేంటి? మిమ్మల్ని నా గడప దాకా రప్పించినందుకు గర్వపడుతున్నాను. నిన్ను చూడడానికి అది ఇక్కడికి వచ్చింది, చెప్పడానికి. చెప్పండి. రోజు వినే సుప్రభాతాన్ని ఒకసారి పాడగలవా? సుప్రభాతమా? నిన్నే అడిగేది, పాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తనే. ప్రవర్తనే కాదు, ప్రవర్తతే. ఇంకా సర్లే, ఎక్కువ కష్టపడద్దు. వర్షం సినిమా చూసావా? చూశాను. అందులో పాడు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాక్కుంటావే పైన. చాలా ఆపు. చూసావా, చిన్నప్పటి నుంచి వినే సుప్రభాతాన్ని మర్చిపోయావు, కానీ మొన్న రిలీజ్ అయిన వర్షం సినిమాలో సాంగ్ మాత్రం అక్షరం పలుపోకుండా ఊపుకుంటూ పాడేశావు. ఇంత తెలివిగా మాట్లాడే నీలోని ఇంత మైనస్లుంటే కామన్ ఆడియన్ పరిస్థితి ఏంటి? ఈ జనానికి ఏం చెప్పినా షుగర్ కోటెడ్తో ఎంటర్టైన్గా చెప్పాలి. అందుకే నేను ఆల్బమ్ అలా తీశాను. మాదంతా బిజినెస్. చూసే కళ్ళల్లో దాహం ఉంది కానీ తీసే మాలో లేదు. ఆలోచించాల్సింది మీరు, మారాల్సింది మీరు. నేను చెప్పాల్సింది చెప్పాను. వస్తాను. హే, లిసన్ టు మీ. మీ ఆర్గ్యుమెంట్స్తో నన్ను బ్లాంక్ చేయడమే కాదు, మీ మీదున్న ప్రేమని డబుల్ చేశారు. ప్రేమ? ఎస్, మిమ్మల్ని ప్రేమించాను. అది ముందుగా చెప్తే మీరు కొట్టిపారేస్తారని ఇలా రివర్స్గా మీ మనసులో స్థానం పొందడానికి ప్రయత్నించాను. ఐ లవ్ యూ అనిల్. నీ ట్రిక్స్కి పడిపోయేంత వీక్ మైండ్ కాదు. నీలాగా లవ్ చేశానని వెంటపడే అమ్మాయిని చాలా మందిని చూశాను. మిస్టర్ అనిల్, నా తెలివితో మిమ్మల్ని నా గురించి ఆలోచించేలా చేశాను. ఇక నుండి నా అందంతో ఎప్పటికీ మీ గుండెల్లో గుర్తుండిపోతాను. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది సార్? ఏంటేమైంది? బుద్ధి లేదా? ఎంతసేపు చెప్పాలి నీకు? నువ్వు చేసే దెయ్యం క్యారెక్టర్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ట్రై చేస్తాను సార్. ఏం ట్రై చేసేది? నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. వీళ్ళందరూ నేను చూసి భయపడాలి. ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎక్కడ పర్ఫార్మెన్స్? రఘు సార్, ఇట్రా. ఫస్ట్ ఫుల్ గెటప్ అంతా మార్చేయి. ఓకే సార్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ లేదు. వెళ్ళా ఆ ముఖానికి మాస్క్ వేసి ఇమీడియట్గా తీసుకురా. 1 2 3 కమ్ ఆన్. మాస్టర్ మీరు మానిటర్ దగ్గరికి వెళ్ళండి. కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, రెడీ? రెడీ గైస్, సౌండ్. 1 2. వావ్, రియల్లీ నైస్ పర్ఫార్మెన్స్. నువ్వు ఇంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తావని అసలు అనుకోలేదు. అంతేకాదు, నేనెవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిత్ర,
వాయిస్ వినే నన్ను గుర్తుపట్టారంటే నన్ను మర్చిపోనట్టే. ఇక నా వాయిసే మర్చిపోలేకపోతే ఆ రోజు చూసి నా బ్యూటీనే మర్చిపోతారు. ఏయ్ షట్ యువర్ మౌత్. yes you are in love with me. Just get out. okay